హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రాణమా నా దరి చేరుమ 48వ భాగాన్ని వినేద్దాం. కత్తి బాగా లోతుగా దిగడంతో జై శివానికి చాలా బ్లడ్ పోయింది. డాక్టర్ ఒక్కరినే కాదు, హాస్పిటల్ మొత్తం దడదడలాడించాడు కృష్ణ. ఈలోపు విజయ్ కూడా ఫోన్ చేసి విషయం చెప్పడంతో అందరూ ఆగమేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నారు. జైకి ఏమైంది అంటూ సురేఖ చిన్నపిల్లలా ఏడవడం చూసి బాధపడ్డాడు కృష్ణ. అందరికీ విషయం చెప్పేసరికి రమ్య మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అందరికీ అంతలోనే కృష్ణ చేసిన పని తలుచుకుని షాక్గా చూశారు. ఎందుకు అందరూ కృష్ణని షాక్గా చేస్తున్నారు? వాడు చేసింది కరెక్ట్ పనే కదా అన్నాడు విజయ్. విజయ్, అవును విద్య, ఆ తైతక్కలాడికి మీ అన్నయ్య కరెక్ట్ మొగుడు అని విజయ్ అనగానే ఎవరూ ఏం మాట్లాడలేదు. సడన్గా వాతావరణంలో మార్పులు, జోరున వర్షం కురుస్తుంది. ఏంటి ఇంత సడన్గా వర్షం కురుస్తుంది అని కరెంటు పోవడంతో సూర్యకాంతం పైకి లేచి క్యాండిల్ వెలిగించి బయటకు వచ్చింది. రమ్య కోసం చూస్తుంది. కరెంటు పోతే ఒక క్షణం ఉండలేదు ఈ పిచ్చిది, ఇంకా ఏంటి బయటికి రాలేదు అని గుమ్మం వైపు చూసి షాక్ అయింది. తడిచిన బట్టలతో మెడలో పసుపు తాడుతో ఉన్న రమ్యను చూడగాని సూర్యకాంతానికి నోట మాట రాలేదు. రమ్య అంటూ షాక్గా చూసింది. కృష్ణ తన జీవితాన్ని గుప్పెట్లో తీసుకుంటారని ఊహించని రమ్యకి అదంతా షాక్గానే ఉందని చెప్పాలి. దరిద్రపు దాన, ఏం చేశావే? మెడలో ఆ పసుపు తాడేంటి? అసలు టైం కాని టైంలో నువ్వెందుకు బయటికెళ్ళావు? మాట్లాడవేంటే పాపిష్టిదాన, నిన్ను ఇలా పెంచినందుకు నాకు ఇలానే జరగాలి అని సూర్యకాంతం నొత్తి నోరు బాదుకుని రమ్య చెంపలు వాయించేసింది. అమ్మా, ఎందుకు నన్ను కొడుతున్నావు? మరేంటి నువ్వు చేసిన పని? నేను కావాలని చేయలేదమ్మా, అంతా ఆ కృష్ణనే నా ప్లాన్ అంతా రివర్స్ చేశాడు, లేదంటే నేను జై సొంతం అయ్యేదాన్ని అంటూ జరిగిందంతా చెప్పిన రమ్య మాటలు విని షాక్ అయింది సూర్యకాంతం. ఏంటే నువ్వు చేసింది? అక్క మొగుడని కూడా చూడకుండా కావాలని అంటూ అర్ధరాత్రి వెళ్ళిపోయావు అంటే నువ్వు ఎంతకి బరి తెగించావే? అసలు నువ్వు నా కూతురువేనా? అమ్మా, పోవే బయటికి పో. నీ మెడలో ఎవరైతే పసుపు తాడు కట్టాడో వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో. నువ్వు నా గుమ్మంలో ఉన్నావంటే మాత్రం నిలువున చీరేస్తాను. అమ్మా, ఎవరే నీకమ్మా? నా మాటకి ఎప్పుడైనా విలువిచ్చావా? ఆ కృష్ణ చేసింది కరెక్టే, నీకు వాడే సరైన మొగుడు. అసలు నువ్వు నా తల్లివేనా? తల్లిని కాబట్టే ఈ రకంగా మాట్లాడుతున్నాను. అదే సాటి ఆడదానైతే నిన్నేం చేసేదాన్నంటే అదే చేసేదాన్ని. ఎవరేం చేసినా ఈ రమ్య మాట పూర్తి కాకుండానే చాచిపెట్టి ఒకటిచ్చింది. నీకు ఏమాత్రం సిగ్గు సరం ఉంటే పోయి నీ మొగుడి దగ్గరికి నా ఇంట్లో ఉన్నావంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అంది. ఈ ఇల్లు నాది, నన్ను పొమ్మడానికి నువ్వెవరు? తోలు తీస్తాను నీదన్నేవంటే. ఈ ఇల్లు నా పెద్ద కూతురిది, హక్కుల వరకు వెళ్ళావంటే నీకు తినడానికి కూడా ఉండదు. ఇప్పటికైనా జరిగింది వదిలేసి అందంగా కృష్ణతో కాపురం చేయి, లేదంటేనా అని కిచెన్ రూమ్లో ఉన్న కత్తిపీట తీసుకొని రమ్య మెడ దగ్గర పెట్టేసరికి ఒళ్ళంతా చెమట పట్టేసి 2 గుడ్లు బయటకు పెట్టి షాక్గా చూసింది రమ్య. అమ్మా, గొంతెత్తావంటే ఇక్కడే నీ పీక కోస్తాను. చెప్పు, ఇక్కడైనా ఆడదానిగా ఉంటావా ఉండవా? ఎప్పుడు లేనిది సూర్యకాంతం మాటల్లోనూ చూపుల్లోనూ కోపం చూసిన రమ్యకి భయం వేసింది. సూర్యకాంతం ఎంత చెడ్డదో అంత మంచిది, తేడా వస్తే ప్రాణాలు తీయడానికి వెనకడుగు వేయదు రమ్యకని బాగా తెలుసు. అమ్మా చెప్పు, ఇంకెప్పుడైనా శివాని విషయంలో కానీ జై విషయంలో కానీ కలుగు చేసుకుంటావా? లేదు, కలుగు చేసుకోనమ్మా. ఎలా నమ్మాలి నీ మాటలు? అమ్మా, నాకు భయంగా ఉంది, కత్తిపెట్టి తీయమ్మా. అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది ఈ భయం? కొంచెం కూడా భయం భక్తులు లేకుండా రౌడీలా ప్రవర్తిస్తున్నా అంటూ కత్తిపెట్టిని మరింతగా గట్టిగా పట్టుకుంది. అమ్మ, గొంతు తెగిపోద్దేమో, చాలా భయంగా ఉంది. చెప్పు, వాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావా? చేసుకోను. ఒకవేళ చేసుకున్నావంటే నువ్వే నీ చేతులతో నన్ను చంపేయమ్మా. సరే పద అని కత్తిపీట పక్కన పెట్టి రమ్యను లోపలికి తీసుకుని లోపలున్న మక్కిలన్నీ విరిగేలా ఇరగొట్టింది. మధ్య మధ్యలో రమ్య నోరెత్తిన మూతి కూడా పగులుద్దని విశ్వరూపాన్ని బయటపెట్టింది సూర్యకాంతం. మొదటిసారి తల్లిలో ఎక్కలేని కోపాన్ని చూసిన రమ్యకి వెన్నులో వణుకొచ్చిందని చెప్పాలి. మూలన కూర్చొని మూలుగుతూ భయంగా చూస్తుంది. ఇప్పుడు చెప్పవే, ఏం చేస్తావు? అసలు నీ జీవితం ఏంటి? అమ్మ, నువ్వు చెప్పినట్టే కృష్ణతో కాపురం చేస్తాను, బుద్ధిగా ఉంటాను. అక్క విషయంలో కానీ బావ విషయంలో కానీ అస్సలు కలుగు చేసుకోను. అంతేకాదు, ఆ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళను. ఇంకా కొట్టకమ్మ, ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది రమ్య. ఒళ్ళంతా కమిలిపోయి పెదవి దగ్గర రక్తం కారుతూ మూలుగుతున్న కూతుర్ని చూసి కంట్లో బయటకు వస్తున్న కన్నీటి బలవంతంగా ఆపుకొని కోపంగా బయటకొచ్చి గది తలుపు లాక్ చేసి ఆగ మేఘాల మీద హాస్పిటల్కి బయలుదేరింది సూర్యకాంతం. తల్లి కొట్టిన దెబ్బలకి ఏడ్చే ఓపిక లేక సొమ్మసిల్లి పడుకుంది రమ్య. హడావిడిగా హాస్పిటల్కి వచ్చిన సూర్యకాంతాన్ని చూసి విజయ్ కోపంగా చూశాడు. అమ్మ, ఎలా ఉంది జైకి శివానికి? నీ కూతురు చేసిన పడికి ఇంకెలా ఉంటుంది? ఇద్దరు చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా?
విజయ్ బాబు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఇంతకు ముందులా కాదు. నిజంగానే వాళ్ళ పతనం కోరుకుంటే ఎందుకు ఇక్కడికి వస్తాను? వాళ్ళకి బాగానే జరిగిందని సంతోషంగా ఇంట్లో ఉండేదాన్ని కదా. ఆ పాపిష్టిది ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. అది చేసిన పనికి మీ కుటుంబం అంతా ఈ శిక్ష వేయాలనుకుంటారో వేయండి. నేనేం అడ్డు చెప్పను. చివరికి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నేనేం మాట్లాడను అని సూర్యకాంతం అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. నిజం బాబు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా. విషయం తెలుసుకున్న నేను దానికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి గదిలో పెట్టి తాళం వేశాను. మీరు ఏ శిక్ష వేస్తారో వేయండి. ఊరుకో సూర్యకాంతం, నీ బాటలు బట్టి అర్థమవుతుంది. శివాని విషయంలోనూ రమ్య విషయంలోనూ నువ్వు ఎంత బాధపడుతున్నావు. ఆ రమ్యకి ఎలా బుద్ధి చెప్పుంటావో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నువ్వు ముందు ఊరుకో. విజయ్ మాటలేం పట్టించుకోకు. వాడేదో కోపంగా అలా అన్నాడు తప్ప మీ మీద కోపంతో కాదు అని భానుమతి గారు అనగానే సూర్యకాంతం కంట్లో కన్నీరు తుడుచుకుంది. ఇంతలో డాక్టర్ బయటకొచ్చి జై, శివాని ఇద్దరికి బాగానే ఉంది, స్లో రావడానికి టైం పడుతుందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చాలాసేపటికి జై, శివానికి స్లో రావడంతో కళ్ళు తెరిచి చూశారు. ఎదురుగా కుటుంబం అంతా తమ కోసం బాధగా చూస్తుండడం చూసి ఇద్దరి కంట్లో తడి. ఎలా ఉంది జై? అమ్మ శివాని ఎలా ఉందమ్మా? బాగానే ఉంది మాకు. ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు? నీరసంగా అన్నాడు జై. మరి ఇంత జరిగినా కూడా మాకొక్క మాట అయినా చెప్పారా? చెప్పడానికి ఏముంది అత్తయ్య, తప్పంతా నాదే అని బాధగా శివాని అనేసరికి ఎవరు ఏం మాట్లాడలేదు. అయినా ఆ రమ్య ఏదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకొని నువ్వు ఇలా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు శివాని. అయినా మా మనసులు మంచి మనసులని తెలిసి ఎలా అనుకున్నా? నిన్ను మేము బాగా చూసుకోమా? సురేఖ మాటలకి శివాని బాధగా చూసింది. అత్తయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక శివాని, లేదంటే కొట్టేస్తాను అని చిన్నపిల్లల అన్న సురేఖ మాటలకి అందరూ నవ్వుతూ చూశారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఏయ్ టైం ఎంత అయిందో తెలుసా? ఇదేమన్నా మీ బాబుగారు ఇలా అనుకుంటున్నావా? లేచి మా అమ్మకి నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా అంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్ తీసి బెడ్ మీద పడుకున్న రమ్యపై ఫోర్స్గా విసిరాడు కృష్ణ. ముఖంపై వాటర్ పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది రమ్య. ఎదురుగా తనని కోపంగా చూస్తున్న కృష్ణని చూడగానే భయంతో బిగుసుకుపోయింది. ఏంటి ఆ చూపు? బారెడు పొద్దెక్కిన పందిలా పడుకున్నావు? ఏ ఇంట్లో పని చేయాలని లేదా? ఎందుకంత కోపం మీకు? చేస్తాను కదా, కొంచెం నీరసంగా ఉంది కదా అని పడుకున్నాను. లేదంటే ఎప్పట్లానే నీ టార్చర్ భరించలేక 4 గంటలకే నిద్రలేచేదని అని పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే, ఏయ్ ఆగు అంటూ చిటిక వేశాడు కృష్ణ. ఏంటండి? నేను ఇంకా స్నానం చేయలేదు. ముందెళ్ళి నాకు బెడ్ కాఫీ తీసుకునిరా. మా అమ్మ కూడా కాఫీ ఇచ్చి అప్పుడు వెళ్ళి స్నానానికి ఆర్డర్ వేసి వాష్రూమ్కి వెళ్ళాడు. రమ్య మాటలు పట్టించుకోకుండా. కృష్ణ ప్రవర్తన తనకి కొత్తగా ఏం కాదు. గత 4 సంవత్సరాల నుంచి మాటలతోనూ మనసు విరిచేలా బాధపడుతున్నాడు. కంట్లో కన్నీరు తుడుచుకొని బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చింది రమ్య. చేసిన తప్పుకి ఇంకా ఎంతకాలం బాధపడతాడు అనుకుంది. ఏడవని రోజంటూ లేదు రమ్య జీవితంలో. రమ్య, చెప్పండి అత్తయ్య. వాడి మాటలు నువ్వేం పట్టించుకో, కానీ ముందు వెళ్ళి స్నానం చెయ్యి. కానీ అత్తయ్య, నాకు తెలుసు 2 రోజుల నుంచి నువ్వు దేవుని గది దగ్గరికి వెళ్ళలేదు. నాకు అర్థమైంది నీకు ఒంట్లో బాగాలేదని. ముందు వెళ్ళి స్నానం చేయమ్మా. సరే అత్తయ్య అని టవల్ తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రమ్య తన రూమ్కి వచ్చి కోపంగా ఉన్న కృష్ణాన్ని చూసి భయంతో వెనక్కి అడిగేసింది. నీకు నేనేమని చెప్పాని? అది కాఫీ తీసుకుని రమ్మన్నారు. మరి ఏదే కాఫీ? క్షమించండి, అది నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే స్నానానికి వెళ్ళాను. ఆమె మాట పూర్తి కాకుండా చెంప చెల్లుమనిపించాడు కృష్ణ. కృష్ణ అంటూ కోపంగా వచ్చింది లోపలికి సుమ. అమ్మా, పిచ్చిగానే పట్టిందా? ఎందుకు తనను అలా కొడుతున్నావు? తను నీ భార్య, ఆ విషయం మర్చిపోకు. తను నా భార్య కాబట్టి ఇలా కొడుతున్నాను, లేదంటే ఇది చేసిన పనికి ఎప్పుడో చంపేశావాని. ఆపరా, ఎప్పుడో చేసిన తప్పికి ఇంకా ఎన్ని సంవత్సరాలు తనని బాధ పెడతావు? అందరికీ దూరంగా వచ్చేసావు. నీ వల్ల జై, శివాని మధ్యన మనస్పర్ధలు రాకూడదని. అది చాలదన్నట్టు పోనీ ఇద్దరన్నా సంతోషంగా ఉంటున్నారంటే అది లేదు. ఇంకా ఎంతకాలమని ఇలా తనని కొడుతూ తిడుతూ వేధిస్తూ ఉంటావు అని సుమాగారు గట్టిగా కేకలు వేసేసరికి కృష్ణ ఏం మాట్లాడలేదు. కోపంగా రమ్యని చూస్తాడు. అంతే, కోపంగా చూసింది రమ్య. రమ్య, నువ్వు రెడీ అయ్యి కిందికి రా, టిఫిన్ చేద్దాం. సరే అత్తయ్య అని సుమాగారు వెళ్ళగానే కృష్ణ కోపంగా ముందుకొచ్చాడు. ఏంటే, మా అమ్మకి నాకు చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నాకు వేరే పని లేదనుకున్నావా? నీ మధ్యన చిచ్చులు పెట్టడానికి ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేయకండి. నోరు పెంచకు. గతి లేక వేరే దారి లేక నీ మెడలో 3 ముళ్ళు వేశాను, కానీ అసలు బుద్ధున్నోడు ఎవడైనా నిన్ను చేసుకుంటాడా? అందుకే కదా నన్ను చేసుకున్నావు. నీకు నిజంగానే బుద్ధి లేదు అని రమ్య అనగానే కోపంగా కొట్టడానికి ముందుకొచ్చాడు కృష్ణ. రమ్య భయంతో పరుగున బయటకొచ్చింది. నిజంగానే కొడతాడన్న భయం వేసి, బాబోయ్, ఎలా మార్చాలా మనిషిని? ఎదిరించడానికి ధైర్యం సరిపోవడం లేదే. ఇంకా నన్ను ఎలా నమ్ముతాడు?
అంతా నేను చేసుకున్నదే కదా అనుకుని మనసుకి ఎందుకు బాధగా అనిపించి సూర్యకాంతానికి ఫోన్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు రమ్య? ఇంకెలా ఉంటాడమ్మా, చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అని రమ్య అనగానే సూర్యకాంతం బాధపడింది. ఎంత కాదన్నా కడుపున పుట్టిన కూతురు కదా, ప్రేమ ఎలా పోతుంది? మీ భార్యాభర్తల గొడవలో నేను కలుగు చేసుకుని రమ్య, నీ మనసు మారిందని కృష్ణ అనుకోవాలి. నాకు తెలిసి తెలుసుకుంటాడు. అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేం. అయినా తప్పు నాదే. నన్ను చూసే కదా నువ్వు అలా తయారయ్యావు అని సూర్యకాంతం బాధగాను. కానీ లేదమ్మా, అక్క విషయంలో తప్పు. నువ్వు మరి అంత విషయంలోనూ అంత రాక్షసంగా ఉండేదానివి కాదు. తప్పు నాదే అమ్మ. చదువుకొని నాగరికత తెలిసిన దాన్ని, అన్నీ తెలిసి ఉండి అక్క భర్తని కోరుకోవడం తప్పని కూడా తెలుసు. ఏం చేయను ఆ టైంలో, ఆ వయసులో. ఇప్పటికీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. సరే, ఈ గొడవ నాకు రోజు ఉండేదే. కానీ తిన్నావా? ఇంకా లేదమ్మా, గుడికెళ్ళి ఇప్పుడే వచ్చాను. తినాలి. నువ్వు తిన్నావా? ఇంకా లేదమ్మా. ఇంతకీ చెప్పు రమ్య, అక్క ఎలా ఉందమ్మా? బాగుందా? రాత్రే ఫోన్ మాట్లాడానురా. అక్క కూడా నీకోసమే బాధపడుతుంది. ఒకసారి తనకి ఫోన్ చేసి మాట్లాడితే, ఏ మాత్రం నేను ఆ పని చేస్తున్నా కృష్ణ నన్ను బ్రతకనివ్వడమ్మా. అక్క బాగుందన్నావు కదా, అది చాలు నాకు, ఉంటాను అని ఫోన్ కట్ చేసి కంట్లో నుంచి ఊరికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది రమ్య. అప్పటికే ఈ మాటలు విన్న కృష్ణ మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. టిఫిన్ పెట్టనా అంది. పెట్టి చావు, మళ్ళీ అడగడం ఎందుకు? సీరియస్గా అన్నాడు. పెట్టడానికి చావడం ఎందుకులే, 2 చేతులు ఉంటే సరిపోతుంది. ఇదే వద్దనేది, మూసుకొని వడ్డించు అని కోపంగా కృష్ణ అనగాని రమ్య చుట్టూ చూసింది. సుమాగారు గార్డెన్లో పని వాళ్ళతో పని చేయించడం చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని కోపంగా కృష్ణ కాలర్ పట్టుకుంది. ఊహించని చర్యకి కృష్ణ షాక్గా చూశాడు. హే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? 4 దెబ్బలు తినాలని అంత ఉబలాటంగా ఉందా? కొట్టానంటే తల పగిలిపోతుంది. పగలగొట్టుకో, మహా అయితే చంపేస్తావు, అంతే కదా. అంతకు మించి నువ్వు చేసేదేముంది అని రమ్య అనగాని కృష్ణ అలానే చూశాడు. మొదటిసారి రమ్యని అంత దగ్గర నుంచి చూసేసరికి నోట మాట రాలేదు మనోడికి. ప్లీజ్ నన్ను ఒకసారి మా ఇంటికి తీసుకుని వెళ్ళవా? మా అమ్మని చూసి దగ్గరగా 4 సంవత్సరాలు అవుతుంది కృష్ణ. ఎందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ వంకతో జైకి సైట్ కొడతామనే సూటిగా అడిగాడు కృష్ణ. ఆ మాటకి రమ్య కంట్లో గిరిన నీళ్ళు తిరిగాయి. నువ్వు ఇంకా నన్ను నమ్మడం లేదా? నిజం చెప్పు కృష్ణ, నా కళ్ళల్లో చూసి చెప్పు. నేను మారానని నీకు మనసు కనిపించడం లేదా? అస్సలు అనిపించడం లేదు. పైకి అలా అన్నాడే కానీ మొదటిసారి కృష్ణ మనసు ఆ మాట తప్పని హెచ్చరించింది. నీ దృష్టిలో నాకు ఎంత విలువ ఉందో నాకు బాగా అర్థమైంది. చూడు, అక్కడ మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరు. ఎంతకాలం అని అక్క చూసుకుంటుంది. ఈ 4 సంవత్సరాలు కూడా అక్కే అమ్మని చూసుకుంది. నేను ఆడపిల్లనే కదా, నాకు ఆశగా ఉంటుంది కదా పుట్టింటికి వెళ్ళాలని. ప్లీజ్ కృష్ణ, ఎంతో రిక్వెస్టింగ్ అడిగింది. నా మీద నీకు అనుమానం ఉంటే నువ్వు కూడా నాతో పాటు రా. ముందు నా షర్ట్ కాలర్ వదిలి మాట్లాడు, లేదంటే చట్నీ ముఖంపై విసిరి కొట్టానంటే దెబ్బకి గుడ్డిదాని అవుతావు. విసురుతావు. నీలాంటి రాక్షసుని ఎక్కడా చూడలేదు అనుకుని కోపంగా కృష్ణని వదిలి దూరం జరిగింది. చూడు, వస్తాను, కానీ ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉండేది, సరేనా? ఏంటి, నిజమా? ఆశ్చర్యంగా అడిగింది రమ్య. సరే, ఇప్పుడు కాదు, ఇంకో 4 సంవత్సరాల తర్వాత మీ అమ్మని చూద్దాంలే. దొంగ సచ్చినోడా, ఏమాత్రం మా అక్క నేను కలవాలి, అప్పుడు ఉంటుంది చూడు నీకు నా చేతుల్లో అనుకుని కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది. విజయ్ మ్యాక్షన్. ఏ విద్య, నిన్నే వాష్రూమ్లో షాంపూ బాటిల్ లేదే, కాస్త ఇవ్వవే, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ గట్టిగా అరిచాడు. బెడ్ మీద తన 2 ఏళ్ల కూతుర్ని ముస్తాబు చేస్తూ విజయ్ మాటలకి కోపం వచ్చినా తమాయించుకొని బట్టలు వేస్తుంది. విద్య, వస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేకు. పొద్దున్నే నేను అక్కడ 2 షాంపూ బాటిల్స్ పెట్టాను, సరిగ్గా చూడు, కనిపిస్తుంది. ఏం బయటకు వచ్చానంటే నీ ముఖం పగులుతుంది. ఇక్కడ సబ్బు తప్ప ఇంకేం లేదు, షవర్ ఆన్ చేస్తూ చెప్పాడు. విజ్జు, నువ్వు కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నా. సబ్బు ఒక్కటే ఉండడం ఏంటి? మార్నింగ్ నేనే పెట్టానంటుంటే. నేను బయటకు వచ్చానంటే నిజంగానే తగులుతాయి. షాంపూ బాటిల్ ఇస్తావా, ఇవ్వవా? లేదంటే నేనే బయటికి రానా? కోపంగా అరిచాడు విజ్జు. బాబోయ్, వీడి గొంతు నిజంగానే సీరియస్గా వస్తుందంటే నిజంగానే బాటిల్స్ లేవా అని బాబుని సరిగా పడుకోబెట్టి భయంగా వాష్రూమ్ డోర్ తెరిచి చూసింది. అప్పటి వరకు బెదురుగా ఉన్న విద్యాముఖం టమాటాల ఎర్రగా మారిపోయింది. హెయిర్కి షాంపూ పెట్టుకుని ప్రేమ గేమ తస్సాదియ పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యారంగా పట్టు అంటూ సాంగ్ పాడుతూ ఒక్కసారిగా విద్యని మీదకి లాక్కున్నాడు. ఏంట్రా ఇది, పిచ్చిగాని పట్టిందా? బాగా. ఏంటే, నాకంటే ఎక్కువ నీ కొడుకు? ఎప్పుడు చూసినా వాడుతూనే ఉంటావు. నాతో ఎప్పుడే నువ్వు ఉండేది? శాడిస్ట్దానా అంటూ విద్య చెంపని కొరికాడు. విజ్జు, ప్లీజ్, వాడు నిద్రపోతున్నాడు, నన్ను వదిలే. ఓ, నిద్రపోతున్నాడా? చెప్పవే మరి.
అయితే ముద్దు పెట్టనా లేదంటే ఆ ఆ ఆ అని విజయ్ అల్లరిగా కన్నుకొట్టేసరికి విద్య నవ్వు ఆపుకుంటూ చూసింది. నెల రోజుల పైనే అవుతుంది, కాస్తైనా కనుకరించకవే, లేదంటే ఈ బుజ్జి ఏమైపోవాలి? ఏమైపోవాలి? ఇప్పుడు తెలిసిందా పెళ్ళాం విలువ బాగా? నీకింకా కోపం తగ్గలేదా అన్నాడు. ఎలా తగ్గుతుందిరా? నెల రోజులు నన్ను బాబును వదిలేసి ఆఫీస్ వర్క్ అంటూ లండన్ వెళ్ళావు. నీకేం తెలుసు నేనెంత పిచ్చిదాన్ని అయిపోయాను? అప్పుడు నీకు గుర్తు రాలేదేంట్రా నీ భార్య? పిచ్చిదానా? ఎంతలా మిస్ అయ్యానో నీకేం తెలిసే? బాబు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చేద్దాం అనుకునేవాని, కానీ తప్పకుండాల్సి వచ్చింది. ఆ నెల రోజులు ఉన్నందుకే కదా ఇప్పుడు మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెల రోజులు నువ్వు నా పక్కన లేకపోతే నిజంగానే పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంకెప్పుడైనా నన్ను బాబుని వదిలేసి వెళ్ళు, నా చేతిలో నీ ముఖం పచ్చడైపోద్ది అంది. ఎందుకు చేయవే పచ్చడి? బాగా లోకం అయిపోయాను కదా, ఎన్ని మాటలైనా అంటావు అంటూ విద్య పెదవుల్ని అందుకున్నాడు. ముద్దులతో మొదలైన వాళ్ళ ప్రేమ చివరికి హద్దులు దాటింది. విద్య, టిఫిన్ రెడీ చేసావా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ పడుకున్న బాబు నుదుటిన కిస్ చేసి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చాడు. ఎక్కడైంది టిఫిను? చేయాల్సిందంతా చేసి టిఫిన్ అడుగుతున్నావా? టైం అవుతుంది, ఈవినింగ్ వచ్చాక గొడవ పడతానులే. లంచ్ బాక్స్ డ్రైవర్ చేత పంపించేయి సరేనా అంటూ హడావిడిగా తన డ్రెస్ తీసుకుని రెడీ అయ్యాడు విజయ్ తన ల్యాప్టాప్ ఫోన్ తీసుకుని. విద్య, రా, టైం అవుతుంది. వస్తున్నాను అంటూ అతనికి ఎదురొచ్చింది. జాగ్రత్త, హాస్పిటల్కి వెళ్తున్నావా? లేదు, ఈరోజు సెలవు, నాకు ఈవినింగ్ త్వరగా వచ్చేయి. సరే అయితే. ఓయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి వెళ్ళొద్దా? టిఫిన్ చేసేళ్ళు. మరి చెయ్యలేదని కబుర్లు చెప్పావు కదే నా చిట్టి రాక్షసి. నిన్న ఆకలితో ఎలా పంపుతాను? టిఫిన్ చేసి వెళ్ళు విజ్జు. నువ్వు కూడా తిను అని ఇద్దరు టిఫిన్ చేస్తుండగా ఇందులో విజయ్ ఫోన్ రింగ్ అయ్యేసరికి నెంబర్ చూడగానే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. రే, ఎప్పుడొచ్చేది? అమ్మా తల్లి, మర్చిపోలేదు, ఈవినింగ్ వస్తాను విద్యని తీసుకొని. మరి బాబు? వాడు కూడా వస్తాడు అని సూర్యతో మాటలు కలిపాడు. ఇంకా ఇద్దరి మాటలు ఇప్పుడు అప్పుడే అవ్వవని విద్య తన టిఫిన్ పూర్తి చేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.